back to Orthofit Oil and Syrup. Atta Bangaram, Kodal Singaram. Second round loki vellaboye mundu ninna Nagul Chavati. Andaru celebrate చేసుకున్నారా? ఏమేం చేశారు? ఎలా చేశారు నాకు చెప్పాలి. నువ్వు పప్పులు ఉంటాయి కదా, నువ్వు జమ్ములో చేస్తాను. పాలు, వడపప్పు, సలివిడి ఇవన్నీ కలిపి తీసుకుని కోడలయ్యి 6 అవుతుంది కదా, ఇళ్ళు ఎగిసేటప్పటికి అన్నీ రెడీ చేస్తాను. రెడీ చేశాక నన్ను లేపిద్దండి. నువ్వు లేచిన తర్వాత అవి జస్ట్ పట్టుకొని అలా తీసుకెళ్తాను. బయట అందరూ ఓహో ఎంత మంచి కోడలు అసలు తయారు చేసుకొని తీసుకొచ్చేసింది అనుకుంటారు. ఉపవాసం ఉంటాం, పుట్టలో పాలు పోసాక ప్రసాదం పెట్టాక, దేవుడు ప్రసాదం పెట్టాక ఈ ప్రసాదంలో చనిమిడి, చెమిలి ఇలాంటివి పెడతారు. కత్తితో కోసిని ఏమి పెట్టకూడదు, కట్ చేసినవి మిగతా పెట్టచ్చు. వేడి పదార్థం కూడా అసలు పెట్టకూడదంట. అవును. నాగుల చవితి అంటే మనము అందరము పొద్దున్న లేవడము, తల స్నానాలు అదంతా మనం చేస్తుంటాం. అది చెయ్యాలి కంపల్సరీ. భక్తితో చేయడం, ఉపవాసాలు ఉండడం అది ఓకే, బాగానే ఉంది. కాకపోతే ఏంటంటే నాగులో కొంచెం ఈరోజు మనము ఆ పాము గురించి కొన్ని గుణాలు తెలుసుకొని చేస్తే బాగుంటుంది అనేది. అంటే మాకు కొంతవరకు తెలుసు, మాకు కొన్ని విషయాలు తెలియదు. పాము అనగానే మనం ఏం చేస్తామంటే కర్ర తీసుకొని కొట్టడము, మనం భయపడి పారిపోవడం ఇలాంటివి చేస్తుంటాం. కానీ పండుగ రాగానే భక్తి శ్రద్ధలతోటి పూజ చేస్తాము, పుట్టలో పాలు పోస్తాం. అయితే పాము లోపల చాలా మంచి గుణాలు ఉంటాయి. అవి ఏంటంటే అసలు పాము కుసుమ విడుస్తుందని మనకు తెలుసు. కుసుమ అంటే అహంకారాన్ని విడిచిపెట్టి మంచిని తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి. పాము లోపల గుణాలు అలాంటివి ఉంటాయి అన్నమాట. ఇంకా పాము ఏంటంటే సుగంధం వైపు వెళ్తుంది, మొగలి పొద వైపు వెళ్తుంటుంది, మనకు తెలుసు ఆల్రెడీ. అంటే మంచి వైపు వెళ్ళడం అనమాట. వెరీ నైస్. సుధారాణి గారు థ్యాంక్ యూ అండి, మంచి విషయాలు చెప్పారు. నేను ఫ్రాంక్లీ చెప్తున్నా శిల్ప గారు, ఈ ఉపవాసాలు అంటున్నారు కదా, నాకు తినే అలవాటు చాలా, అదొక నా హాబీ. కానీ ఇయర్లీ వన్స్ అని కర్వా చౌత్ అది ఒక్కటి వస్తుంది. అది చాంద్ చూసిన తర్వాత నైట్లో మా హస్బెండ్ని ఆ చాంద్లో చూసి హస్బెండ్ని కాలు మొక్కి పూజించి ఆరతి ఇచ్చి చందమామని హస్బెండ్ని ఇచ్చి ప్రార్థించి మా హస్బెండ్ నా ఉపవాసం తీస్తారు వాటర్ తోటి, తర్వాత స్వీట్ తోటి. ఎందుకంటే నాకు తినే అలవాటు చాలా ఉంది. సీరియస్లీ ఐఎమ్ హాబీ. అవునా? కానీ అలా కనిపించలేదే నువ్వు. అయితే శిల్ప గారు మీకు ఒకటి చిన్నగా సీఎం బిర్యానీ అంటే ఏంటి చెప్పండి. సీఎం బిర్యానీయా? అందులో నేను ఎక్స్పర్ట్. సీఎం బిర్యానీ అంటే చీఫ్ మినిస్టర్ బిర్యానీ కాదండి. చీఫ్ మినిస్టర్ బిర్యానీ కాదు, చికెన్ మటన్ బిర్యానీ కాదు. కరెక్ట్, చికెన్ మటన్ బిర్యానీలో నేను స్పెషలిస్ట్. సౌజన్య, నీకు పూజలు చేయడం ఇష్టమా? ఇష్టం. నీకు కొత్తగా పెళ్ళయింది, ఓకే, నువ్వు మీ ఇంటికి వచ్చావు, మీ అత్తగారి ఇంటికి వచ్చావు. నీకు పూజలు అంత ఇష్టం లేదు అప్పటికి. కానీ రాగానే అత్తగారు ఇది ముట్టుకోవద్దు, ఇక్కడ వెళ్ళొద్దు, ఇక్కడ తినొద్దు, ఇక్కడ చేయొద్దు అన్నారు. నువ్వు ఇరిటేట్ అయిపోయావు. ఎలా హ్యాండిల్ చేస్తావు? ఇంకేం చేస్తాము, ముట్టుకోవద్దంటే ముట్టుకోము, వెళ్ళి ఇంకా లోపల తలుపు పెట్టుకొని పడుకుంటాను. సెకండ్ రౌండ్, నేను మీకు తెలుసా. నేను ఒక పొడుపు కథ అడుగుతాను, చూడండి, స్క్రీన్ పైన డిస్ప్లే అవుతుంది. అది విన్న తర్వాత నేను అడిగిన వెంటనే మీరు కనుక ఆన్సర్ చెప్పేస్తే 500 ఇస్తాను. లేదు మీకు హింట్ కావాలంటే 4 ఆప్షన్స్ ఇస్తాను. 4 ఆప్షన్స్ తీసుకొని కరెక్ట్ ఆన్సర్ చెప్తే 300. అప్పుడు కూడా చెప్పలేకపోతే 2 ఆప్షన్స్ ఇస్తాను. 2 ఆప్షన్స్ తర్వాత మీరు కరెక్ట్ ఆన్సర్ చెప్తే 100. ఓకే, సో ఆల్ ద బెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ. లీస్ట్ స్కోర్లో ఎవరున్నారు ఇప్పుడు? ఓకే, సౌజన్య, మీతో స్టార్ట్ చేద్దాం. సౌజన్య అండ్ రాజేశ్వరి గారు, మీ పొడుపు కథ వినండి. మనిషికి భక్తి ఎక్కువై కళ్ళున్న నోరు లేని సన్యాసిని కొప్పు పట్టుకొని తల పగలగొట్టాడు. ఎవరు ఆ సన్యాసి? కొబ్బరికాయ. లీస్ట్ స్కోర్ నుంచి హైయెస్ట్ స్కోర్కి వెళ్ళే ఛాన్సెస్ ఉండింది, కానీ 500 వచ్చేసాయి, నువ్వు వెళ్ళిపోయావు. కొబ్బరికాయ ఇస్ ద రైట్ ఆన్సర్. 500 వచ్చేసాయి. సో మీ టోటల్ స్కోర్ 700 పాయింట్స్. పూర్తి అండ్ భారతి గారు, మీ పొడుపు కథ. రెక్కలు గల మా చక్కని భామ నిక్కముగా అస్సలు ఎగరలేదు, నీరంటే అడ్డమే లేదు, ఏమిటది? పడవండి. పడవ ఇస్ ద రైట్ ఆన్సర్. 500 పాయింట్స్ టు యూ. సో స్ఫూర్తి అండ్ భారతి గారు, మీ స్కోర్ కూడా వెళ్ళిపోయింది 700కి. కంగ్రాచులేషన్స్. సో 300తో ఉన్నారు స్వీటీ అండ్ లక్ష్మి గారు. మీ పొడుపు కథ చూడండి. కిందొక పలక పైనొక పలక, పలక సందున కులుకుల పాప, ఏమిటది? ఆప్షన్స్. ఆప్షన్ ఏ నాలుక, ఆప్షన్ బి కనుపాప, ఆప్షన్ సి పలక, ఆప్షన్ డి చిలుక. కనుపాపండి. కనుపాప అంటున్నారు స్వీటీ అండ్ లక్ష్మి గారు. 300 నుంచి మీరు వెళ్ళిపోయారు 600 పాయింట్స్కి. అబ్సల్యూట్లీ రైట్ ఆన్సర్. మీరు మీ పొడుపు కదా చూడండి. జేబులో తనుంటే ఇంకొకరిని ఉండనీయదు, ఏమిటది? రంధ్రం అండి, హోల్.
రంధ్రం చిల్లు is the right answer. So 500 points. సో మీ స్కోర్ వెళ్ళిపోయింది 900 points కి. సో సెకండ్ రౌండ్ ఫినిష్ చేసుకున్నాము. ఒకసారి నేను మీకు తెలుసా రౌండ్ ఫైనల్ స్కోర్స్ చూద్దాం. లీస్ట్ లో ఉన్నారు 600 తో స్వీటీ అండ్ లక్ష్మి గారు, 700 తో ఉన్నారు సౌజన్య అండ్ రాజేశ్వరి గారు, ఇక్కడ కూడా 700 తో ఉన్నారు స్ఫూర్తి అండ్ భారతి గారు. మరొకసారి ఈ రౌండ్ లో కూడా లీడ్ లో ఉన్నారు 900 పాయింట్స్ తో నీరు అండ్ సుధారాణి గారు. ఆర్థోఫిట్ ఆయిల్ అండ్ సిరప్ అత్త బంగారం కోడల్ సింగారంలో తీసుకుందాం ఒక షార్ట్ బ్రేక్. ఇంత పెద్ద ఫ్యాన్ కాబట్టి నేను ఇంకా హైడింగ్ లో పెట్టలేను, అది ప్రశ్న కాదు కాబట్టి సేఫ్ గా మీరు బతికిపోయారు. కాబట్టే ఈ రౌండ్ ని ఎక్స్క్లూజివ్లీ లేడీస్ అందరికి ఇష్టం కాబట్టి డిజైన్ చేశారు. అత్తకి యముడు, అమ్మాయికి మొగుడు. నహీ